నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం హైదరాబాద్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొద్దిసేపటి క్రితం అయితే భారీ వర్షం అయితే కురిసింది. ఒక 10 నిమిషాల పాటు భారీ వర్షం అయితే కురిసింది. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఎందుకు అంటే వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. కొన్ని ఏరియాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే నిన్న హెచ్చరిక జారీ చేస్తే అందుకు తగ్గట్టుగానే ఇవాళ అయితే వర్షం కురిసింది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంత వాసులైతే ఇలా వర్షం పడేసరికి ఒకటేసారి చల్లని వాతావరణం ఇలా ఆహ్లాదకరంగా ఉండేసరికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఏప్రిల్లో ఎండలు విపరీతంగా కొట్టాల్సిన టైం. ఈ టైంలో ఈ విధంగా వర్షం కొట్టడంతో ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అటు ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ ప్రాంతాల్లో అయితే చెప్పారో, కొన్ని ఏరియాలో అలర్ట్ జారీ చేశారో ఆ ఏరియాలో అయితే వడగళ్ల వాన కురిసినట్టయితే తెలుస్తుంది. మరి ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం జరగలేదని అయితే తెలుస్తుంది. కానీ హైదరాబాద్లో మాత్రం వాతావరణం అయితే పూర్తిగా చల్లబడింది. ఇప్పుడిప్పుడే అందరూ రోడ్లపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులలో ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే మధ్యాహ్నం పూట బయటికి రావడానికే భయపడతారు ఆఫీస్లో ఉన్న వాళ్ళు. ఎండాకాలంలో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మే ఎండ్ వరకు విపరీతమైన ఎండలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది ఈ టైంలో వర్షం కురిసేసరికి అయితే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, అలాగే బిజినెస్లు చేసుకునే వాళ్ళు అందరూ రోడ్లపైకి వచ్చి చాలా సంతోషంగా బయటికి వస్తున్నారు.